వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంట సిస్టర్స్. ఈ వీడియో ఏంటి అంటే రొట్టెల పండుగ. ఇయర్లో ఒక్కసారి జరిగే ఈ రొట్టెల పండుగని మిస్ అయితే ఎలా? అది కూడా నెల్లూరులో పుట్టి నెల్లూరులో పెరిగి నెల్లూరులో జరిగే రొట్టెల పండుగని మిస్ అవ్వచ్చా? మిస్ అవ్వకూడదని నా ఒపీనియన్. అందుకే పొద్దున్నే లేచి ఎర్లీగా వెళ్ళొచ్చేద్దాం అనుకుంటున్నాము. అయితే నువ్వు పోవచ్చు కదా, మాకెందుకు ఈ సోదంతా అనుకుంటారేమో. ఎందుకు అంటే ఈ రొట్టెల పండుగ గురించి చాలా మందికి తెలుసు, ఈవెన్ బయట స్టేట్స్ వాళ్ళు కూడా వస్తుంటారు. బట్ స్టిల్ ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు, ఒకవేళ తెలిసిన అంత దూరం నుంచి వచ్చి సెలబ్రేట్ చేసుకోలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు ఉంటారు కదా. దట్టు మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఎవరైనా అలా ఉంటే కేవలం వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫుల్ వీడియో, ఫుల్ సెలబ్రేషన్స్ రికార్డ్ చేసి పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. మనం వెళ్ళేది ఆల్రెడీ క్రౌడెడ్ ప్లేస్ అని మనకు తెలిసినప్పుడు మన థింగ్స్ని మనం సేఫ్గా పెట్టుకొని తర్వాత మన పనులన్నీ చూసుకోవాలి. సో అందుకనేసి నేను వీడియో అయితే మొత్తం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ ప్రీవియస్గా 1 year 1.5 ముందు ఇలా వేరే క్రౌడెడ్ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ మొబైల్ పోగొట్టుకున్నాను. అప్పుడైతే మా పేరెంట్స్ నన్ను ఏం అనలేదు, కానీ ఈసారి అలా ఏమైనా కానీ పోగొట్టానంటే ఇంకా మా అమ్మ చేతులు అయిపోతాను నేను. సో అందుకనేసి ఇలా చెప్తున్నాను. కానీ మ్యాక్సిమం ఎఫర్ట్ అయితే పెట్టి ట్రై చేస్తాను. వీడియో తీయగలిగిన ప్రతి చోట తీస్తాను. మరి ఇంకా లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే నేను మా అమ్మ పెద్ద డిస్కషనే పెట్టాము. అది ఏ దాని గురించి అంటే రొట్టెల సైజ్ గురించి. ఈ రొట్టెల్లో సాల్ట్ కానీ ఆయిల్ కానీ వేయకుండా చేయాలని చెప్పారు మాకు వేరే వాళ్ళు. సో అందుకనేసి మేమైతే అదే ఫాలో అవుతున్నాము. ఇంకా రొట్టె సైజ్కి వచ్చేసరికి నార్మల్గా చపాతీ సైజులో చేసేద్దామని అమ్మ అంటుంది, కానీ అలా చేస్తే తినే వాళ్ళకి కష్టంగా ఉంటుంది మా అని నేను చెప్తున్నాను. ఇక్కడ రొట్టెలు తినడానికి కష్టం ఎందుకు అనుకుంటారేమో. ఎందుకు అంటే ఆల్రెడీ ఆ రొట్టెలు ఎవరైతే తిన్నారో ఆ తిన్న వాళ్ళకే ఆ కష్టం ఏంటి అనేది తెలుస్తుంది. సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమీ లేకుండా ఓన్లీ బెల్లం స్వీట్తో ఒక పెయిర్గా రొట్టెలు తినాలి. సింగిల్ రొట్టె ఇవ్వకూడదు, ప్రతి రొట్టె పెయిర్గా 2-2గా ఇవ్వాలి. సపోజ్ మనం ఉద్యోగం కోసం ఎవరి దగ్గరైనా ఉద్యోగ రొట్టె తీసుకుంటే వాళ్ళు మనకి సింగిల్ రొట్టె ఇవ్వరు, పెయిర్గా 2 రొట్టెలు ఇస్తారు. అలానే మనం ఆరోగ్యం కోసం రొట్టె తీసుకున్నామంటే అక్కడ పెయిర్గా రొట్టెలు ఇస్తారు. వ్యాపారం కోసం రొట్టె తీసుకున్నామంటే అక్కడ కూడా మనకి పెయిర్గా రొట్టెలు ఇస్తారు. ఇలా ఒకే మనిషి ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం అనేసి 3 రొట్టెలు తీసుకుంటే పెయిర్గా ఇస్తారు. కాబట్టి మనకు అవన్నీ 6 రొట్టెలు అవుతాయి కదా. 6 రొట్టెలు ఒకే మనిషి తినాలి అంటే కష్టం కదా. అది కూడా పెద్ద పెద్ద రొట్టెలు, సాల్ట్ ఆయిల్ లేకుండా ఉండే రొట్టెలు తినాలంటే ఇంకా కష్టం. సో అలాంటి పెద్ద రొట్టెలు తిని ఆ కష్టం ఎలా ఉంటుందో చూసున్నాం కాబట్టే ఇక్కడ ఈసారి మేము రొట్టెలు కొంచెం చిన్నగా బుజ్జిగా చేయాలనేసి ఫిక్స్ అయిపోయాము. ఇక్కడైతే అమ్మ పిండి కొంచెంగా తీసి ఇస్తుంది, నేను వాటిని రౌండ్గా చేసి పక్కన పెడుతున్నా. అలా మాకు ఎన్ని రొట్టెలు కావాలని కౌంట్ చేసుకొని పెట్టుకున్నాము. అమ్మ అంటుంది నేను చేసేస్తాను ఫాస్ట్గా, నువ్వేమైనా వర్క్ ఉంటే చూసుకోబో అని. కానీ నేను చెప్పాను అట్లీస్ట్ ఒక 5 రొట్టెలైనా నేను చేస్తాను మా అని. ఇంకా దానికి వెంటనే అమ్మ సరే అన్నది. సో ఇంకా స్టాండ్కి మొబైల్ కనెక్ట్ చేసి రొట్టెలు రుద్దుదామని మొదలు పెట్టాను. అదేంటో కెమెరా పెట్టినా లేదా పక్కనే ఎవరైనా మనిషి ఉంటే చాలు, అదేమవుద్దో ఏమో కానీ అంతా రివర్స్ అయిపోద్ది, అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది. ప్రతిసారి ఇలానే జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు కూడా అలానే జరిగింది. నేను ఆ రొట్టెలు రుద్దుతుంటే అవన్నీ మధ్యలో బొక్కలు పడుతున్నాయి. అలా ఎందుకు పడుతున్నాయో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. నాకు ఈ పిండిని రొట్టెలుగా రుద్దడం వచ్చు, చాలా టైమ్స్ కూడా చేసున్నాను, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుందో నాకు అస్సలు తెలియట్లేదు. పక్కనేమో కెమెరా ఉంది, మొత్తం రికార్డ్ అవుతుంది. దానికంటే డేంజరస్గా అమ్మ ఎదురుగ్గా కూర్చొని ఏంటిది ఇలా చేస్తున్నావు అనేసి అంటుంది. చేసింది చాలులే, లేచి వెళ్ళింకా, నాకు హెల్ప్ చేసేది పక్కన పెడితే నాకు ఇంకా డబుల్ వర్క్ పెడతారు మీరంతా, ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో, లేచి వెళ్ళి నీ పనులు చూసుకోపో అనేసరికి ఇంకా పొద్దున్నే అమ్మ చేతిలో పడాల్సిన సుప్రభాతాలన్నీ కంప్లీట్ అయిపోయాయిలే అనుకొని ఇంకా అక్కడి నుంచి నేను లేచి వచ్చేసాను. ఇంకా ఆ రొట్టెలన్నీ కాల్చుకొని కౌంట్ చేసుకొని అన్నీ ఇలా ఒక బాక్స్లో పెట్టుకున్నాము. స్వీట్గా వచ్చేసి బెల్లం కూడా తీసుకెళ్తున్నాము. సో ఆ బెల్లం కూడా ఒక చిన్న బాక్స్లో పెట్టుకున్నాము. ఇక్కడ మేమైతే పొడి బెల్లం తీసుకున్నాము, సాలిడ్గా ఉన్న బెల్లం అయినా యూస్ చేయొచ్చు. ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని ఇంటి నుండి స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఈ బారాషాహిద్ దర్గా స్వర్ణాల చెరువు ఉండేది నెల్లూరులోని దర్గా మిట్టలో. మేము కేవీఆర్ పెట్రోల్ బంక్ నుండి అయితే వెళ్తున్నాము, ఎందుకంటే వెహికల్స్ అన్నీ ఆపేశారు.
అందరూ నడుచుకొనే వెళ్ళాలి. అదే ఈ కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుండి అయితే దర్గాకు ఒక 500 to 600 మీటర్స్ ఉండొచ్చు. సో అందుకనేసి నేను మా అమ్మ ఇక్కడి నుంచే నడుచుకొని వెళ్తున్నాము. మేము ఎర్లీగానే వెళ్ళాము, కానీ అప్పటికే ఆ రోడ్స్ మీద ఆ క్రౌడ్ చూసి వామ్మో ఈరోజు ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాము. నెల్లూరులో ఉన్న ఈ మెయిన్ రోడ్స్లో ఎప్పుడు వెహికల్స్ ఆగకుండానే వెళ్తుంటాయి. అలాంటిది ఈరోజు వెహికల్స్ లేకుండా చుట్టూ జనాలతో రోడ్ సైడ్ అంతా షాప్స్తో చూస్తుంటే చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి నెల్లూరుని ఈ ఫెస్టివల్ అప్పుడు తప్ప ఇంకెప్పుడు చూడలేదు. ఇంకా ట్రాఫిక్ గురించి అయితే చెప్పబడలేదు. బెంగళూరుకి పోటాపోటీగా ఉంటుంది ఈ టైంలో ట్రాఫిక్. ఎంజీబీ మాల్ నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గరికి రావడానికి మాకు 20 to 30 మినిట్స్ పట్టింది. నార్మల్గా అయితే 3 to 5 మినిట్స్ మ్యాక్సిమం. చాలా ఈజీగా రీచ్ అయిపోతాము. అంత ట్రాఫిక్ ఉంది ఇప్పుడు మన నెల్లూరులో. సో ఇంకా రోడ్డుకి 2 సైడ్లో ఉన్న షాప్స్ అన్నీ చూసుకుంటూ దర్గా ప్లేస్ లోపలికైతే వెళ్ళిపోయాము. రోడ్డుకి 2 సైడ్లో ఉన్న షాప్స్తో అబ్బా ఎందుకులే నెల్లూరులో ఎప్పుడూ లేని కళ వచ్చేసింది. ఇంకా ఈ షాప్స్ దగ్గర ఆగితే లేట్ అయిపోద్దనేసి నేరుగా స్వర్ణాల చెరువు దగ్గరకైతే వెళ్ళిపోయాము. స్వర్ణాల చెరువు దగ్గరలోకి అడుగు పెట్టామో లేదో ఒకటే మ్యూజిక్. ఇంతకీ ఆ మ్యూజిక్ ఏంటి అనుకుంటారేమో, చెప్తాను వినండి. లేదు పాడుతాను వినండి. ఓ అక్కో నేను ఇక్కడ తప్పిపోయాను, ఇక్కడే ఉన్నాను, రండి మీరు కూడా ఇక్కడికి. వామ్మో ఏంటిది అనుకుంటారేమో, అదే అండి అనౌన్స్మెంట్లు. క్రౌడ్ చాలా ఉండడం వల్ల ఎవరైనా మిస్ అయితే అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు అనౌన్స్మెంట్స్ చేస్తూనే ఉన్నారు. మేము ఆ ప్లేస్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా ఏదో ఒక అనౌన్స్మెంట్ వినిపిస్తూనే ఉన్నది. అందులో మా అమ్మ పేరు కూడా ఒకసారి అనౌన్స్ చేశారు, కానీ లక్కీగా అది మా మమ్మీ కాదు, ఆ పేరుతో పెట్టుకున్న ఎవరో ఒక పర్సన్. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ బాదా షాహిద్ దర్గాకు ఒక చరిత్ర ఉంది. ఇందులో బాదా షాహిద్ అంటే 12 మంది అమరవీరుల సమాధి స్థలం అని మీనింగు. వీళ్ళు 18th సెంచరీలో కర్ణాటక యుద్ధంలో మరణించిన యోధులు. వీళ్ళకి రెస్పెక్ట్గా వాళ్ళు చనిపోయిన ఆ రోజుని ఈ ఉత్సవంగా జరుపుకుంటున్నారు. నెల్లూరులో జరిగే ఈ రొట్టెల పండుగ మన ఆంధ్రాలో చాలా పాపులర్ అయిన ఒక ఇస్లామిక్ ఫెస్టివల్. ఇది ప్రతి ఇయర్ మొహరం టైంలో జరుగుతుంది, అదే జూలై 1st వీక్లో. ఇంకా ఈ ఫెస్టివల్లో మెయిన్ హైలైట్ ఏంటి అంటే హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఇంకా ఏ రిలీజియన్ వాళ్ళైనా సరే అందరూ ఒకటిగా కలిసి ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. అన్ని రిలీజియస్ వాళ్ళు ఏదైనా ఒక ఫెస్టివల్ని మనస్ఫూర్తిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే అదే ఈ రొట్టెల పండుగ. ఈ ఇయర్ అయితే జూలై 6th నుండి 10th వరకు 5 days జరుగుతుంది. నార్మల్గా అప్పటి రోజుల్లో 3 days సెలబ్రేట్ చేసేవాళ్ళంట, కానీ పాపులారిటీ ఎక్కువ అవ్వడం, నమ్మకంతో ఎక్కువ జనాలు రావడం మొదలయ్యాక ఇప్పుడు ఆ పండుగని 5 days వరకు సెలబ్రేట్ చేస్తున్నారు. మేమైతే జూలై 8th వచ్చాము ఈ పండుగ సెలబ్రేషన్కి, అంటే 3rd day. ఈ ఫెస్టివల్ని 5 days సెలబ్రేట్ చేస్తారు అని చెప్పా కదా, అందులో 1st and 2nd day వచ్చేసి గంధం మరియు శుద్ధి మహోత్సవం చేస్తారు. 3rd day రొట్టెల పండుగ, 4th day తహలీల్, 5th day వచ్చేసి ముగింప వేడుకలు ఉంటాయి. ఈ 5 daysలో 3rd day రొట్టెల పండుగ మెయిన్ డే అని చెప్తారు. కొన్ని లక్షల్లో జనాలు స్వర్ణాల చెరువు వద్దకు వస్తారు. ఈ స్వర్ణాల చెరువు దగ్గరే ఒకరికొకరు రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటారు. కోరిక నెరవేరిన వాళ్ళు ఆ రొట్టెను వేరే వాళ్ళకి ఇస్తారు. ఆ కోరిక నెరవేరాలి అని వచ్చిన వాళ్ళు ఆ రొట్టెను తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ ఎవరైనా జాబ్ రావాలి అని ఉద్యోగ రొట్టె తీసుకొని ఉంటే వారి కోరిక కానీ నెరవేరితే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు రొట్టెలు చేసుకొని వచ్చి వేరే వాళ్ళకి ఇస్తారు. ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తుంటారో వాళ్ళు ఆ ఉద్యోగ రొట్టెని తీసుకుంటారు. ఇలా ఒకరిపై ఒకరు స్వర్ణాల చెరువులో నిల్చొని నీళ్లు చల్లుకొని కోరికలు నెరవేరాలనేసి రొట్టెలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మనకు అక్కడ చాలా రొట్టెలు దొరుకుతాయి. లైక్ పెళ్లి రొట్టె, ఉద్యోగం రొట్టె, ఆరోగ్యం రొట్టె, సంతాన రొట్టె, విదేశీ రొట్టె, విద్య రొట్టె, వ్యాపార రొట్టె, భాగ్య రొట్టె, ధన రొట్టె, ఇలాంటి చాలా రొట్టెలు జరుగుతాయి. సో ఈ విధంగా అయితే ఈ రొట్టెల పండుగ జరుగుతుంది. అసలు మనిషికి గ్యాపే లేదు ఇక్కడ. ఓ పడి తెగ యుద్ధేసుకుంటున్నారు ఒకరినొకరు. ఈ ఇయర్ అయితే మాకు రొట్టెలు త్వరగానే దొరికాయి ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే. ఇంకా అక్కడే ఫ్రీ వాటర్ స్టాల్స్ కానీ, హెల్త్ చెకప్స్, ఫుడ్, ఇలా చాలా సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు ఆ ఫుడ్ క్యూ చూస్తే మతిపోయింది. దర్శనం క్యూ కంటే ఫుడ్ క్యూవే చాలా పెద్దదిగా ఉంది. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ఉన్నట్టు అనిపించింది ఆ క్యూ చూస్తుంటే. మేమైతే ఫస్ట్ ఆ క్యూ చూసి ఏంటి దర్శనం క్యూవా ఇది, ఏంటి ఇంత పొడుగుంది అనుకున్నాము. కానీ వేరే వాళ్ళని అడిగితే తెలిసింది ఇది దర్శనం క్యూ కాదమ్మా, ఇది ఫుడ్ క్యూ అనేసి.
నోరులు ఎల్లబెట్టుకొని అక్కడి నుంచి వచ్చేసాము ఇంకా నేను అమ్మ. ఇంకా ఆ ఏరియా మొత్తం ఒక రౌండ్ వేసి దర్గా దగ్గరికి వెళ్ళిపోయాము. ఆ దర్గా దగ్గర దర్శనం క్యూలో నిల్చొని సగం ప్రాణమైపోయింది. ఇంకా దర్శనం చేసుకొని ఆ క్రౌడ్ నుండి తప్పించుకొని అలా దర్గా నుండి బయటికి వచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చేసింది. అలాంటప్పుడు ఎందుకు వెళ్ళడం అనుకుంటారేమో, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, మనం ఎవరిని తప్పు పట్టలేం కదండి. ఇంకా దర్గా నుంచి బయటికి రాగానే మా మమ్మీకి డిహైడ్రేషన్ అనిపించిందో ఏమో కానీ నాకు కూల్ డ్రింక్ కావాలి అనింది. సో ఇంకా పక్కనే ఉన్న షాప్స్లో ఒక షాప్ చూసుకొని వెళ్ళి తాగేసి అక్కడి నుండి రిటర్న్ అయ్యాము. మేము వెళ్ళేటప్పుడు ఈ బాక్స్లో మేము ఇవ్వాల్సిన రొట్టెలు తీసుకున్నాం కదా, అవన్నీ ఇచ్చేసాక మేము అక్కడ కలెక్ట్ చేసుకున్న రొట్టెలని పేపర్స్లో చుట్టేసి గట్టిగా ఇందులోనే పెట్టుకొని వచ్చేసాము. ఆరోగ్య రొట్టి, ఇల్లు రొట్టి అమ్మా నాన్నల కోసం తెచ్చాము. అది రెండు ఆల్రెడీ అమ్మా నాన్న తినేశారు. ఇది మా అక్క కోసం నేను బిజినెస్ రొట్టె పట్టుకొచ్చాను. ఇంకా ఇది వచ్చేసి హెల్త్ రొట్టె, ఇది నా కోసం తెచ్చుకున్న రొట్టె అండి. ఇది వచ్చేసి విదేశీ రొట్టె, ఇది వచ్చేసి వ్యాపార రొట్టె. ఇది నాకని తెచ్చుకున్నాను నేను. ఇది వచ్చేసి చదువు రొట్టె. ఇదండి ఈ రొట్టెల గురించి. అయిపోయింది. ఇంకా అవన్నీ తినడమే బ్యాలెన్స్ ఉందన్నమాట. ఈ కంటెంట్ కానీ నచ్చితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.